సార్ చాలా కేసెస్‌లో భార్యలను వదిలిపెట్టి భర్తలు చాలా సంవత్సరాలు దూరంగా ఉంటారు. ఆ పిల్లల కస్టడీ కూడా భార్య చూసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ భర్త పైన ఎలాంటి కేసెస్ పెట్టొచ్చు? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగావమ్మా. ఇది సహజంగా సొసైటీలో జరుగుతున్నాయి కూడా. ఇది ఒక భార్యని పిల్లల్ని వదిలేసి ఏళ్ల తరబడి భర్త ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు, వెనక్కి తిరిగి వస్తాడో రాడో కూడా తెలియదు. వెనక్కి వస్తాడేమో అని చెప్పి భార్య జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటుంది. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది. పిల్లలు పెద్ద అవుతూ ఉంటారు. వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఫీజులు, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంటాయి. ఆ భర్త తిరిగి వస్తాడో రాదో గ్యారంటీ ఉండదు. అలాంటప్పుడు ఈ భార్య మళ్ళీ వెళ్ళి పెళ్లి చేసుకుంటానికి కూడా ధైర్యం చేయదు, ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటుంది కాబట్టి. కానీ ఇలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, ఒక 1 year 2 years 3 years మీరు వెయిట్ చేస్తారు. దాని తర్వాత ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న కోర్టులో ఒక మంచి లాయర్ని, మంచి అడ్వకేట్ని హైర్ చేసుకొని కంపల్సరీ మీరు కోర్టులో డైవర్స్ అప్లై చేయాలి. డైవర్స్ అప్లై చేసిన తర్వాత మీ హస్బెండ్ గురించి, ఎవరైతే మీ హస్బెండ్ పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో అక్కడికి సమ్మన్స్ వెళ్తాయి. ఒక 3-4 సార్లు సమ్మన్స్ వెళ్ళిన తర్వాత అయినా కూడా మీకు ఏమీ రెస్పాన్స్ రావట్లేదు అనుకుంటే, తర్వాత పేపర్లో చిన్నగా యాడ్ కూడా చేస్తారు. ఆ తర్వాత కూడా మీకు ఏమీ ఇంకా రెస్పాన్స్ రావట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్ పార్టీ ఆర్డర్ అని మీకు వస్తుంది. ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటే ఏంటి అంటే, అవతల పార్టీ రాలేనప్పుడు ఎక్స్ పార్టీ ఆర్డర్ వచ్చిన తర్వాత ఎక్స్ పార్టీ డిగ్రీ వస్తుంది. ఆ ఆర్డర్ ఏం చెప్తుంది అంటే, ఇంకా మీకు డైవర్స్ ఇచ్చేసాము అని చెప్పి ఒక ఎక్స్ పార్టీ డిగ్రీ వస్తుంది. అది వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మీ లైఫ్లో ఆ పేపర్ ఉంటుంది కాబట్టి మీకు డైవర్స్ అయిపోయినట్టు కాబట్టి మీరు మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ మీరు పెళ్లి చేసుకోవచ్చు. మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఆ సపోర్ట్ సిస్టమ్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మీ పిల్లలకి మంచి చదువు, మీకు కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది. అంతేగాని చాలా మంది ఇట్లా ఏం చేయాలో అర్థం కాక, డైవర్స్ వేయాలన్నా కూడా ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియక, ఇంకా మేము డైవర్స్ వేయలేమేమో అన్న భ్రమలో ఉండి వాళ్ళ లైఫ్ పాడు చేసుకుంటారు. దయచేసి మీ లైఫ్ ని మీరు పాడు చేసుకోకండి.